గురుగారు, శబరిమలలో నెయ్యితోని అంటారు కదా, అది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇలా మెట్లు ఎక్కుతాం చూసారా, శబరిమల 18 మెట్లు ఎక్కగానే లెఫ్ట్ తిరిగి బ్రిడ్జ్ మీదకి ఎక్కుతుంటాం. ఆ బ్రిడ్జ్ కింద ఉన్నది నెయ్యితోని అంటారు దాన్ని. అక్కడ నెయ్యితోని అంటే ఆ నెయ్యిని కలెక్ట్ చేసే ఒక కుండ, ఒక గుట్ట అనుకుంటాం, ఒక పాండ్ అనుకుంటాం. అక్కడ రాడ్స్ ఉంటాయి, దాంట్లో కొడితే నెయ్యి అంతా అందులో వచ్చేస్తుంది. దాని కింద ఆ నెయ్యి అంతా కలెక్ట్ చేసుకొని దాన్ని ఫిల్టర్ చేస్తారు. స్వామివారికి ఇప్పుడు చేసే నెయ్యి అంతా కూడాను ఫిల్టర్ చేసి స్వచ్ఛమైనటువంటి నెయ్యితోని స్వామికి నెయ్యి చేస్తున్నారు. ఆ నెయ్యితోనిలో కొట్టిన నెయ్యిని స్వామివారికి అభిషేకం చేసి అందులో కొంత భాగాన్ని అరవణ పాయసానికి, అప్పానికి, కొన్నిటిని సాక్షెట్ చేసి మనకు అక్కడ నెయ్యి ప్రసాదంగా అమ్ముతున్నారు చూసారా శబరిమలలో. ఈ నెయ్యితోని అనే ఒక నెయ్యి బ్యాంక్ అక్కడి నుంచి కలెక్ట్ చేసి అందరికి ఇవ్వడాన్ని నెయ్యితోని అంటారు. శరణమయ్యప్ప. శబరిమలలో అరవణ పాయసం అని ఉంటుంది కదా, మరి దాని విశిష్టత ఏమైనా ఉందంటే గురుగారు అంటే అడుగుతున్నారు. అరవణం అంటే స్వామివారికి బెల్లంతోనూ ఆ నెయ్యితోనూ బియ్యంతోనూ తయారు చేసే పాయసాన్ని అరవణ పాయసం అని అంటారు. ఆ స్వామివారికి నివేదించబడి అదే ప్రసాదంగా తిరిగి వస్తుంది కాబట్టి స్వామివారికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం అరవణ పాయసం కాబట్టి దీన్ని అరవణ పాయసం అంటారు. శరణమయ్యప్ప.